హాయ్ హలో నమస్తే నేను మీ నాగ్ని వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. పితృకార్యం అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కాశీ. అయితే వారణాసితో సమానమైన ఫలాలను అందించే క్షేత్రం ఒకటి మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. కాశీకి వెళ్ళలేని వారు ఈ క్షేత్రానికి వెళ్ళి పితృకర్మలను అయితే నిర్వహిస్తారట. వారణాసి నుంచి ఆ గంగాదేవి ప్రతి మాఘమాసం శుద్ధ చవితి రోజున ఈ క్షేత్రంలో ఉన్న శ్వేత పుష్కరిణిలో స్నానమాచరిస్తుందని ఒక ప్రగాఢ నమ్మకం. అంతేకాదు తాము ఈ పుష్కరిణిలో విడిచిన పాపాలను గంగాదేవి ప్రక్షాళన చేస్తోందని విశ్వాసం. ఆ పవిత్ర క్షేత్రం శ్రీకూర్మం. మన శ్రీకాకుళం జిల్లాలోని గారం మండలంలో ఉన్న ఈ ఆలయం బ్రహ్మ ప్రతిష్ఠించిన పంచలింగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఎక్కడా లేని విధంగా ఈ ఆలయంలో 2 ధ్వజస్తంభాలున్నాయి. అంతేకాదు ఇక్కడ గర్భగుడిలో కొలువైన కూర్మనాథస్వామి వారు పడమటి ముఖంగా ఉంటారు. ఈ క్షేత్రంలోని పవిత్ర పుష్కరిణిలో గంగాదేవి స్నానం చేయడానికి వస్తుందని నమ్మకం. ఇక్కడ విశాలమైన ప్రాకారంతో పాటు కూర్మ అవతారానికి నిజరూపమైన తాబేళ్లు మనకి కనువిందు చేస్తాయి. అత్యంత పవిత్రమైన పుష్కరిణి దగ్గర ఆ పితృకర్మలను చేసి పితృదేవతల అస్థికలు కొలిపితే అవి కొంతకాలానికి సాలగ్రామ శిలలుగా మారుతాయని అక్కడ స్థానికుల విశ్వాసం. అందుకనే కాశీకి వెళ్ళలేని వారు తమ పితృదేవతల అస్థికలను కలిపేందుకు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడ ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో పాటు ఆకర్షించే శిల్పకళా సంపద, అద్భుతమైన సౌందర్యం ఈ ఆలయ సొంతం. ఆలయ పైభాగం అష్టదళ పద్మాకారంలో ఉంటుంది. తూర్పు దక్షిణ ద్వారాలపై అందమైన శిల్పాలు కనువిందు చేస్తాయి. అబ్బురుపరిచే శిల్పాలు, కుడ్య చిత్రాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా చెప్పచ్చు. ఆలయంలో మొత్తం 108 రాతి స్తంభాలు ఉన్నాయి. ఒకదానితో మరొకటి పోలిక లేకపోవడం ఇక్కడ విశేషం. జ్యేష్ఠ బహుళ ద్వాదశి రోజున ఆ స్వామివారి జయంతిని అత్యంత ఘనంగా నిర్వహిస్తారట.